హలో ఫ్రెండ్స్, కోట్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన జంట హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి అప్పల్లా. ఆ సినిమాలో వీళ్ల కెమిస్ట్రీకి యూత్ మొత్తం ఫిదా అయిపోయారు. ఆ ఒక్క సినిమాతో వీళ్ళిద్దరూ ఓవర్నైట్ స్టార్స్ అయిపోయారు. ఆ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుంది అనగానే ప్రేక్షకుల్లో సినిమా పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఆ కొత్త సినిమానే బ్యాండ్ మేళం. మార్చి 26న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో డే వైజ్ కలెక్షన్స్ గురించి చాలా క్లియర్గా మాట్లాడతాను. అలాగే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్స్కు ఎంత నష్టం వచ్చింది, ప్రొడ్యూసర్కి ఎంత లాభం వచ్చింది అనేది ఒక్క నంబర్ కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా వివరిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ సినిమా బడ్జెట్ విషయానికి వద్దాం. బ్యాండ్ మేళం ఒక పల్లెటూరి నేపథ్యంలో సాగే రొమాంటిక్ మ్యూజికల్ సినిమా. సతీష్ జవ్వాజీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని పెద్ద ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారు నిర్మించారు. సినిమా ప్రొడక్షన్కి, నటీనటుల రెమ్యునరేషన్స్కి, అలాగే ప్రమోషన్స్కి కలిపి ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారికి సుమారు 10 కోట్ల నుంచి 12 కోట్లు ఖర్చయింది. ఇద్దరు కొత్తవాళ్లతో తీసిన సినిమాకి ఇది కొంచెం ఎక్కువ బడ్జెట్ అని చెప్పాలి. కానీ కోట్ సినిమా హిట్ జంట కావడంతో డిస్ట్రిబ్యూటర్స్ మంచి నమ్మకంతో థియేటర్ రైట్స్ కొనడానికి ముందుకు వచ్చారు. ఆ నమ్మకంతోనే డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా థియేటర్ హక్కులను 4 కోట్లు పెట్టి కొన్నారు. రోజువారీగా నెట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దాం. సినిమా మీద పాజిటివ్ బజ్ ఉన్నా సరే మొదటి రోజు జనాల్నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఉదయం ఆటల నుంచే సినిమాకి డివైడెడ్ టాక్ మొదలైంది. ఫస్ట్ హాఫ్ సరదాగా ఉన్నా సెకండ్ హాఫ్ బాగా బోర్ కొట్టించింది అని పబ్లిక్ చెప్పారు. కథ చాలా రొటీన్గా ఉందని టాక్ వచ్చింది. దీనివల్ల మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. ఇండియా నెట్ 80 లక్షలు, ఇండియా గ్రాస్ 90 లక్షలు, వరల్డ్ వైడ్ గ్రాస్ 1,35 లక్షలు. కనీసం 1 కోటి నెట్ వస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ ఆశించారు. కానీ ఆ మార్క్ని కూడా సినిమా దాటలేకపోయింది. మొదటి రోజు థియేటర్లలో కేవలం 23% ఆక్యుపెన్సీ మాత్రమే కనిపించింది. రెండవ రోజు శుక్రవారం వీకెండ్ మొదలవడంతో కొద్దిగా కలెక్షన్స్ పెరిగాయి. ఆ రోజు 1,05 లక్షలు నెట్ కలెక్ట్ చేసింది. మూడవ రోజు శనివారం కలెక్షన్స్ మళ్లీ కిందకు పడిపోయాయి. శనివారం కేవలం 75 లక్షలు మాత్రమే వచ్చింది. నాలుగవ రోజు ఆదివారం ఫ్యామిలీ ఆడియన్స్ రావడం వల్ల కాస్త కుదురుకుని 90 లక్షలు సాధించింది. ఇలా ఎగుడుదిగుడుగా నడిచిన ఈ సినిమా మొదటి 4 రోజులు పూర్తి చేసుకునేసరికి పర్వాలేదు అనిపించింది. ఇక ఏ సినిమాకైనా అసలైన పరీక్ష మండే టెస్ట్. ఈ సోమవారం పరీక్షలో సినిమా బాగా దెబ్బతింది. హిట్టాక్ ఉన్న సినిమాలు సోమవారం రోజు సగం కలెక్షన్స్ అయినా నిలబెట్టుకుంటాయి. కాని ఈ సినిమా అలా చేయలేకపోయింది. ఐదవ రోజు సోమవారం కలెక్షన్స్ ఏకంగా 58% పడిపోయి కేవలం 38 లక్షలు మాత్రమే నెట్ వచ్చింది. ఈ డ్రాప్తోనే సినిమా రిజల్ట్ ఫ్లాప్ అని ట్రేడ్ వర్గాలకు అర్థమైపోయింది. మొదటి వారం ముగిసేసరికి ఇండియా నెట్ 4,74 లక్షలు వచ్చింది. ఆ తర్వాత రోజుల్లో థియేటర్లలో జనాలు లేకపోవడంతో చాలా చోట్ల షోలు తీసేసి వేరే సినిమాలు వేసుకున్నారు. ఇప్పుడు ఫైనల్ క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందాం. ఇండియా నెట్ కలెక్షన్స్ 5,70 లక్షలు, ఇండియా గ్రాస్ కలెక్షన్స్ 6,44 లక్షలు, ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్స్ 40 లక్షలు. మొత్తంగా ఫైనల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 6,84 లక్షలు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి డిస్ట్రిబ్యూటర్స్ అసలు పరిస్థితి ఏంటో ఇక్కడ క్లియర్ అవుతుంది. థియేటర్ రైట్స్ని వాళ్లు 4 కోట్లు పెట్టి కొన్నారు కదా, కానీ థియేటర్ల రెంట్లు, ఖర్చులు పోను వాళ్లకు రికవరీ అయిన ఫైనల్ షేర్ కేవలం 3,30 లక్షలు మాత్రమే. అంటే 4 కోట్లు పెట్టుబడి పెడితే 3,30 లక్షలు వెనక్కొచ్చాయి. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్కు 70 లక్షలు నష్టం వచ్చింది. ఈ నష్టం వాళ్లు పెట్టిన డబ్బులో దాదాపు 17% నుంచి 20% దాకా ఉంటుంది. వాళ్ల రికవరీ కేవలం 82% దగ్గరే ఆగిపోయింది. నిజానికి ఈ సినిమా బ్రేకీవెన్ అయ్యి సేఫ్ అనిపించుకోవాలి అంటే కనీసం 4 కోట్లు షేర్ వెనక్కి రావాలి. దానికి బాక్సాఫీస్ దగ్గర సుమారు 9 కోట్లు, 50 లక్షల నుంచి 10 కోట్లు గ్రాస్ రావాలి. కానీ ఈ టార్గెట్ను సినిమా రీచ్ కాలేదు. సింపుల్గా చెప్పాలంటే ఈ సినిమా బిజినెస్లో ప్రొడ్యూసర్ విన్నర్, థియేటర్లో మాత్రం క్లియర్ ఫ్లాప్. డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతే ప్రొడ్యూసర్ ఎలా విన్నర్ అయ్యారు అనేది ఇప్పుడు వివరిస్తాను. కోట్ సినిమా హిట్ జంట కావడంతో ఈ సినిమా మీద రిలీజ్కి ముందే జనాల్లో మంచి క్రేజ్ ఉంది. దాంతో నాన్ థియేట్రికల్ హక్కులు బాగా అమ్ముడయ్యాయి. ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారు ఇక్కడే బాగా సేఫ్ అయ్యారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అంటే ఓటీటీ హక్కులను G5 వాళ్లు 5 కోట్ల నుంచి 6 కోట్లు పెట్టి కొన్నారు.
అలాగే టీవీ శాటిలైట్ హక్కులను జీ తెలుగు వాళ్లు 3 కోట్లు పెట్టి కొన్నారు. ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వాళ్లు 50 లక్షలు పెట్టి తీసుకున్నారు. మొత్తంగా ఈ నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే ప్రొడ్యూసర్కు సుమారు 8 కోట్లు 50 లక్షల నుంచి 9 కోట్లు 50 లక్షలు దాకా డబ్బులు వచ్చాయి. అంటే సినిమా తీయడానికైన బడ్జెట్లో దాదాపు 75% రిలీజ్కి ముందే రికవరీ అయిపోయింది. ఇక్కడ ప్రొడ్యూసర్ మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది అని చెప్పాలి. చివరిగా ప్రొడ్యూసర్కు వచ్చిన ఫైనల్ బ్యాలెన్స్ ఇక్కడ చూద్దాం. ఓటీటీ, శాటిలైట్ మరియు ఆడియో ద్వారా సుమారు 9 కోట్లు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్ రైట్స్ కొనడం ద్వారా అడ్వాన్స్గా మరో 4 కోట్లు వచ్చాయి. అంటే ప్రొడ్యూసర్ ఖాతాలో మొత్తం 13 కోట్లు పడ్డాయి. సినిమా తీయడానికైన బడ్జెట్ 12 కోట్లు తీసేస్తే ప్రొడ్యూసర్ కోన వెంకట్ గారికి 1 కోటి టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. థియేటర్లలో సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ మాత్రం ₹1 కూడా నష్టపోకుండా లాభాలతో బయటపడ్డారు. ఈ సినిమాని థియేటర్లలో చూడని వాళ్లకోసం ఒక ముఖ్యమైన అప్డేట్. ఏప్రిల్ 24న అంటే ఈరోజే ఈ సినిమా G5 ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ఎలాగూ జనాలు లేరు కాబట్టి రిలీజైన నెల రోజుల్లోనే వెంటనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. G5 వాళ్లు పెట్టిన 5 కోట్లు రికవర్ అవ్వాలి అంటే ఓటీటీలో ఈ సినిమాని చాలామంది చూడాలి. మరి మీరు ఈ సినిమాని ఓటీటీలో చూస్తారా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. మొత్తానికి ప్రొడ్యూసర్ సేఫ్, డిస్ట్రిబ్యూటర్స్ నష్టం. అందుకే ఇది బాక్స్ ఆఫీస్ ఫ్లాప్. ఈ పక్కా ట్రేడ్ రిపోర్ట్ మీకు క్లియర్గా అర్థమయ్యిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటివి కోసం సబ్స్క్రైబ్ చేయండి.